వాస్తు, ఆ పేరు ఎంత బాగుందో. ఈ పేరు నాకు ఫస్ట్ నేను విన్నది ఐ థింక్ కాలేజ్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత, దట్టు నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు విన్నమాట. అయితే అప్పుడు ఏంటంటే మనం కాలేజ్లో 5 yearsలో వాస్తు వినలేదు అని అంటే మనం అనుకుంటున్నాం దట్ అసలు ఇంకా వాస్తు లేకుండా మొత్తం డిజైన్ చేసి దడదల్లాడిచ్చేద్దాం, ఎలా చేస్తే అలానే మనం ఏది చేస్తే అది క్లయింట్లు తీసేసుకుంటారు అనే ఒపీనియన్ ఉండే. సరే చిన్న చిన్న ప్రాజెక్టులు వచ్చేవి, ఆఫీస్లో వేరే చోట జాబ్ చేస్తున్నా కానీ చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తుంటే ఫ్రీలాన్స్ చేసేవాడిని. ఈ ఫ్రీలాన్స్ చేసేవాడికి మనం బ్రహ్మాండంగా రకరకాల ఆ థియరీ చదువుకొని అప్పుడే వచ్చి ఉంటాం, దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి రకరకాల డైమెన్షన్స్లో ఈ ఫిలాసఫీస్ అన్నీ వాడుకుంటూ బ్రహ్మాండంగా డిజైన్ చేసి తీసుకొని పోయాక, ఏమండి ఒకసారి మా వాస్తు గురువు గారిని ఒకసారి కలుద్దాం, కలిసి మీరు ఆయన ఓకే అంటే మీరు చేద్దరు కానీ అన్నమాట. అచ్చా మరి సరే వెళ్దాం, మాకు కూడా కొత్తగా అదేందో చూద్దాము. మనకి ఎందుకంటే చాలా ఆరోగ్యన్స్ ఉండేది అన్నమాట. మనం చేసిందే కరెక్ట్, ఆయన ఎవరు మళ్ళీ చెప్పడానికి, మళ్ళీ సెకండ్ నువ్వు క్లయింట్ నువ్వు ఓకే అనాలి, లేకపోతే నేను ఓకే అనాలి, మళ్ళీ ఆయన ఎవరు మధ్యలో అనేది మెయిన్ ఇది. సో పోయిన తర్వాత వాస్తు ఆయన దగ్గరికి పోతే ఆయన కూర్చున్నాడు ఇట్లా మంచి ఇట్లా ధోతి ఇదంతా కట్టుకొని 3 నామాలు పెట్టుకొని కూర్చొని ఒక ప్యాడ్, ఆయన ఒక రైటింగ్ ప్యాడ్ ఒకటి ఉంటుంది, ఆ రైటింగ్ ప్యాడ్ మీద ఒక పేపర్ వేసుకొని డైమెన్షన్స్ ఏంది, డైమెన్షన్స్ నువ్వు ఎప్పుడు పుట్టినావు పక్కన రాసిండు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఏజ్ లేనిది, నీ ఏజ్ ఏంది, నీ నక్షత్రం ఏంది, అసలు వాస్తు చెప్పడానికి ఏందిరా ఒకటి. తర్వాత ఈ ఇంటి ఫేసింగ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక ఏదో డైమెన్షన్ గీసి ఇక్కడ నుంచి ఎంట్రీ నీది ఇక్కడ ఉండాలి, ఇక్కడ నీకు వేరే బెడ్రూమ్ డోర్ ఎంట్రీ ఉండాలి, ఇక్కడ నీ మెయిన్ గేట్ ఎంట్రీ ఉండాలి అని చెప్పి ఒక డైమెన్షన్ చేసింది అన్నమాట. ఇవన్నీ చేసి ఇదే నువ్వు కట్టాలి అని చెప్పిండు. మరి నేనేం చేసిన, నేను 3 నెలలు కష్టపడి నీకు డిజైన్ చేసి ఇచ్చా, ఓకే, నువ్వు జస్ట్ చెత్తబుట్లు వేసావు ఇమ్మీడియట్గా, ఓకే, 2,000 రూపాయలు ఫీజు తీసుకున్నావు, దాన్ని తీసుకుపోయి చెత్తబుట్లు వేసినావు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, నన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఈయన, నేను ఆ క్లయింట్ సైడ్ చూసా, మరి నన్ను ఏం చేయమంటారో కూడా మీరే చెప్పండి సార్ మరి అని అంటే ఆయన అదే అండి ఆయన చెప్పారు కదా దాని ప్రకారంగా మీరు ప్లాన్ గీసి ఇచ్చేయండి అని అన్నమాట. మరి దాని ప్రకారంగా నేను ప్లాన్ గీసి ఇచ్చేయడానికి మరి నాకెందుకండి ఫీజు ఇచ్చారు మీరు, మరి ఆయనతోటే గీపించుకుంటే అయిపోయేదిగా 4 గోడలు మరి అని అంటే, మీరు వాస్తుని హేళన చేయడం చాలా తప్పండి మీరు అని వాస్తు ఆయన అన్నాడు. హేళన కాదండి గురువు గారు, ఇది ఇక్కడ పెట్టమన్నావు, ఎందుకు పెట్టమన్నావు, మెయిన్ డోర్ ఇక్కడ ఉండాలన్నావు, ఎందుకు, రెండోది సైజు ఇంతే కట్టమన్నావు, బిల్డింగ్ సైజు కూడా నువ్వే డిసైడ్ చేసేస్తే మరి లోపల రూములు పట్టకపోతే నాకు సంబంధం లేదండి, మీరు నన్ను అడిగారు నేను ఇచ్చా, మీరు కట్టలేకపోతే మీకే ఇబ్బంది అయింది, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాట్ ఎట్లుందంటే, ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నీకు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ ప్లాట్ ఎట్లుందంటే 25 feet ఆర్ 22 feet విడ్త్ ఉండి వెస్ట్ ఫేసింగ్ ఉండి, ఇది ఆల్మోస్ట్ 100 feet లెంత్ ఉంది. ఈ 100 feet లెంత్లో మనకి నార్త్ ఈస్ట్ అనేది వెనక అవుతుంది కదా, వెనక సైడ్ అవుతుంది. ఈ ఫ్రంట్ సైడ్ వెస్ట్ కాబట్టి వెస్ట్ సైడ్ నుంచి జనరల్గా మనం ఎంట్రీ ఇస్తాం, వెస్ట్ ఫేసింగ్ ఎంట్రీనే ఉండకూడదంట ఆయన ప్రకారం, ఓకే. ఆయన ప్రకారం ఈస్ట్ ఎంట్రీ ఉండాలి. ఇప్పుడు ఈస్ట్ ఎంట్రీ ఉండాలంటే 22 feet 23 feet విడ్త్లో నువ్వు ఇటువైపు నుంచి 3.5 feet ఇటువైపు నుంచి 3.5 feet తీసేసి 7 feet బాయ్. ఈ 7 feet పోయిన తర్వాత 22 feetలో నీకు దగ్గర ఒక 15 feet ఉంటుందా, ఈ 15 feetలో 2 రూమ్లు యాడ్ వస్తాయి, ఒకటి సరే వచ్చింది అనుకో, ఇక్కడ 15 feet ఉంది, ఈ 15 feetలో మెయిన్ ఎంట్రన్స్ ఈ లివింగ్ ఈ వెస్ట్లో ఇవ్వకూడదంట, ఓకే. నార్త్ ఈస్ట్కి వెళ్ళాలి అంటే ఈ పక్కన ఉన్న 3.5 feet నుంచి ఆ సందులో నుంచి ఆయన వెళ్ళి 100 feet లెంత్లో అక్కడి నుంచి మెయిన్ డోర్ తీసుకొని లోపలికి రావాలి అని అన్నాడు. ఫస్ట్ థింగ్, దీనికి ముందర నీకు ఇంట్రడక్షన్ ఏంటంటే, క్లయింట్ ఇంతలా ఉంటాడు, ఓకే. క్లయింట్ దగ్గర 2.5 feet ఉంటాడు విడుతు. ఈ 2.5 feet విడుతున్న క్లయింట్ 3.5 feet మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు పోతే 3 feet ఉంటే 3 feet కాంపౌండ్ 3 feet లైన్లో ఆయన ఇట్లా పోవాలన్నా ఇంట్లోకి రోజు, ఇంకా ఆయన ఒక్కడే పోతాడా, సామాన్లు ఏం తీసుకోడా, ఓకే. ఇప్పుడు ఆయన 100 feet లెంత్ నడిచి వెనకల నుంచి పోవాలి అనగా నేను బ్లాస్ట్, అసలు ఇంకా నాకు క్లయింట్ ఓకే అన్నాడు,
ఓకే సార్ నేను మీరు చెప్పిందే కట్టుకుంటాను గురుగారు, ఎందుకంటే ఆయన కట్ట ఆయం కట్టేసిండి ఈ గ్యాప్లోనే. ఆయం కట్టడం అంటే నాకు కూడా తెలియదు. అది కొంచెం వాళ్ళ పేరు బలం ఇవన్నీ చూసి కడతారు. ఓకే కట్టిండు. కట్టిన తర్వాత ఆయనకి ఈ డైమెన్షన్లోనే ఉండాలి, వెనక నుంచే పోవాలి. ఆయన సందులో నుంచి నువ్వు బక్క కావాలన్నమాట బేసిక్గా. ఓకే, ఆయన ఉన్నట్టు ఉండొద్దు, ఆయన ఇంటి కోసం బక్కకు కావాలి. మనం ఇప్పుడు కార్లో కప్ హోల్డర్ ఉంటే దానికి తగ్గట్టు బాటిల్ కొనుక్కుంటాంగా, అట్లా ఇల్లు ప్రకారం ఈయన బక్కకు కావాలి. ఓకే, సో ఇప్పుడు నువ్వు బక్కకు అయ్యి దాన్ని కట్టాలి, అంత బాగానే ఉంది, నేను దాని ప్రకారంగా అడ్జస్ట్ చేయలేనండి అని చెప్పిన అయిపోయింది. నేను కొంచెం ఇంకో 2 మాటలు ఏదో మాట్లాడితే, నువ్వు అసలు ఈ ఊర్లో పని ఎట్లా చేస్తావు నేను కూడా చూస్తాను అని అనమాట. ఓకే రైట్, వెళ్ళిపోయినాం. దీని తర్వాత నాకు ఇది మల్టిపుల్ టైమ్స్ ఇది ఇలానే వాస్తు ఆయన దగ్గరికి పోవాలి అని అనటం తర్వాత నేను ఏం చేసినంటే, ఈ ఆర్కిటెక్ట్స్ మీటింగ్స్ ఉంటాయిగా, ఈ ఆర్కిటెక్ట్స్ మీటింగ్స్కి, ఇంటీరియర్ డిజైన్ మీటింగ్స్కి ఆర్కిటెక్ట్స్ వచ్చినప్పుడు పెద్ద వాళ్ళందరూ అసలు నాకు అప్పుడు చాలా అంటే తెలుసుకోవాలి, అసలు వీళ్ళందరూ ఎట్లా ఫేస్ చేస్తున్నారు, వీళ్ళకి కూడా ఉందా, ఓన్లీ మనం ఫ్రెషర్ కాబట్టి ఈ టైంలో ఉందా, లేకపోతే ఊర్లలో ఉందా, సిటీలలో లేదా అని అడగాలని చాలామంది దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు మీరు నువ్వు అదొక్కటి మర్చిపోవాలా, మీతో ఏదని చెయ్యి, దాన్ని మాత్రం ఏమవుతాను అనమాట. అంటే ఏంటి నీకు కూడా తెలీదా, నీకు తెలియదు కాదురా, తెలుసు కానీ దాన్ని ఏం చేయలేము. సో ఇప్పుడు కట్ చేస్తే మనకి వాస్తు ఇప్పుడు బ్రహ్మాండం. ఓకే, దానికి టైం పట్టింది కోర్స్, 6 months 7 months or 8 months పట్టింది ప్రాపర్గా మనకు వాస్తు అంటే. దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేసేది సార్, ప్రాజెక్ట్ వచ్చింది, డిజైన్ చేసిన తర్వాత క్లయింట్ అన్నాడు ఇట్లా అంత బాగానే ఉంది, మరి ఇప్పుడు వాస్తు ఓకేనా దీనికేనంటే, వాస్తు బ్రహ్మాండంగా ఉందని చెప్పినాం. ఎట్లా చెప్పినా, బ్రహ్మాండంగా వాస్తు చదివామండి మీకోసం, ఇప్పుడు ప్రతి పాయింట్ నేనే చెప్తా అని చెప్తే ఆయన లేదండి ఒక్కసారి వాస్తవానికి చూపించాను, మీ ఇష్టం, ఒకసారి మీరు ఏమైనా వస్తారండి, నేను రాను, మీరు ఆయన రమ్మనండి మనం మాట్లాడదాం అని చెప్పారు. ఓకే, సో ఆయన ఏం చేశాడంటే, ఆయన వాస్తవాన్ని పిలుచుకొచ్చాడు. వాస్తవాన్ని పిలుచుకొచ్చిన తర్వాత మీటింగ్లో వాస్తవాన్ని మేము అందరం కూర్చున్నాం. సో ఆ పర్టిక్యులర్ లేఅవుట్లో ఒక ఇంటర్నల్ స్పేస్, బయట అంతా ఓకే అన్నాడు, ఇంటర్నల్ స్పేసెస్లో ఒక పర్టిక్యులర్ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ ఉంటేనండి మీ ఆ రూమ్లో ఉన్న వాళ్ళకట కాళ్ళ నొప్పులు లేస్తాయండి, మోకాళ్ళ నొప్పులు లేస్తాయని అన్నాడు. నాకు ఇంకా ఇప్పుడు ఈ పాయింట్ నేను వాస్తుగా చదవలేదే. ఇప్పుడు ఆగ్నేయంలో డోర్ ఉండకూడదు ఒక పర్టిక్యులర్ బెడ్రూమ్కి అనేది ఒకవేళ ఉన్నా, ఈ బెడ్రూమ్లో ఈ డోర్ ఉండటం వల్ల మోకాలు నొప్పులు లేస్తాయి అనేది ఇంకా అది బుల్షిట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ఈ మధ్యలో క్లయింట్ అట్లా జస్ట్ బయటికి ఇట్లా పోయి వచ్చే లోపల మేము రకరకాల లాజిక్స్ అడుగుతుంటే ఆయన ఇదెందుకు అదెందుకు ఇదెందుకు అని అడుగుతుంటే, ఇది ఇట్లనే ఉండాలి కదా అని మనం చెప్పినప్పుడు క్లయింట్ బయటికి బయటికి పోయి వచ్చే లోపల ఏమండి ఏదో నన్ను తీసుకొచ్చాడు, ఓకే నేను 2 మాటలు చెప్తున్నా, మీరు దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అయ్యా, మీరు ఈ పాట మాత్రం మీరు ఈ సవరణ మీరు చేసి సరిపోతుంది అన్నాడు. అయిపోయింది. మళ్ళీ క్లయింట్ రాగానే మేము మామూలు నవ్వుకోవట్లేదు. బేసిక్గా ఏంటంటే, వాస్తు లేదనేది పాయింట్ పక్కకు పెడితే ఎవడు పడితే వాడు వాస్తు చెప్తున్నాడు. బ్రహ్మాండంగా వాస్తు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, నీకు ఎలా ఫిల్టర్ చేయాలి తెలియదు, బికాస్ దానికి ఒక పర్టికులర్ డిగ్రీ. ఇప్పుడు నన్ను ఆర్కిటెక్ట్ అన్నాడు, నేను చూపిస్తా, నా దగ్గర డిగ్రీ ఉంది, ఓకే నా దగ్గర COA లైసెన్స్ ఉంది. నువ్వు వాస్తు అన్నావు, నువ్వు నార్మల్ బుక్ చదివి ఆన్లైన్లో చదివి కూడా నువ్వు వాస్తు అని చెప్పుకోవచ్చు, నీకు ఇంకేం పని లేదు, నువ్వు వాస్తు అని చెప్పుకోవచ్చు. నీ దగ్గర ఏముంది సర్టిఫికేట్, రైట్? వాస్తు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఉన్నారా, బ్రహ్మాండంగా ఆయన దగ్గర ఇవ్వు, మంచిగా చెప్తాడు. ఓకే, ఇప్పుడు మనకు వాస్తు రాదనేది పాయింట్ కాదు, నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నువ్వు పోవాలి. నేను క్లయింట్ రాగానే ఇప్పుడు కట్ చేస్తే ఆఫ్టర్ సమ్ 10-15 years 10-12 years తర్వాత గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉంది తెలుసా, నేను చేసే బిల్డింగ్లని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు అసలు ఎలా క్లయింట్ని కన్విన్స్ చేసావు అనేది. ఓకే, నేను ఫస్ట్ క్లయింట్ రాగానే ఏం చెప్తా, ఈ ఏమండి ఏమేం కావాలని రిక్వైర్మెంట్స్ 3 hours 4 hours ఇట్లా డిస్కషన్ చేసే ప్రాసెస్లోనే ఇది కూడా వస్తుంది. ఇప్పుడు వాస్తు మీద మీ టేక్ ఏంటి, ఏమన్నా వాస్తు కావాలండి మాకు 100% వాస్తు నేను చేయలేము, ఎవరు చేయలేరు. ఓకే, 99% చేద్దాం.
ఆ 95% చేద్దాం, ఆ 5% వదిలేద్దాం. దాన్ని అన్ని కావాలంటే కాదు, అది అప్పుడు డబ్బా అవుతుంది. డబ్బా నేను చేయను. ఓకే, సో డబ్బా నేను చేయను కాబట్టి నువ్వు వాస్తుని నువ్వు కొంచెమన్నా కాంప్రమైజ్ అవ్వాలి. మనకు మేజర్ కొన్ని ఉన్నాయి, అవి బ్రహ్మాండంగా ఫాలో అవుతాం, అన్ని ఫాలో అవుతాం. ఏదేది ఎక్కడ ఏ స్థానంలో ఉండాలి ఎందుకు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి థియరిటికల్లే. అది నీకు లైట్ని బేస్ చేసుకొని, విండ్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఇచ్చినాయి కాబట్టి అన్ని ప్రాపర్గా ఫాలో అయిదాం. అది దాంట్లో కూడా నేనే చెప్తా వాస్తు ఇవి ఖచ్చితంగా ఇక్కడనే ఉండాలి అని. ఎందుకు అనేదానికి దానికి చాలా రీజన్స్ ఉన్నాయంట. అవన్నీ నేను చదివినా కాబట్టి నాకు ఇక్కడ ఉండాలని. అంతేగాని నువ్వు ఇట్లా 1 2 3 4 ఈ 4 కార్నర్స్లోనే ఇల్లు ఉండాలనే పాయింట్ ఏదైతుందో దాన్ని నేను ఎలా డిఫైన్ చేస్తా అంటే, నేను చేసే బిల్డింగ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్వ్స్ ఉన్న బిల్డింగ్స్ తీసుకుందాం, మొత్తం కర్వీగా ఉంటుంది. ఈ కర్వీ తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆయనకి అసలు ఏం అర్థం కాదన్నమాట, ఎంత వాస్తవమైన. ఎందుకు? ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫస్ట్ x/y వేసుకుంటారు. కరువులు వేయగలుగుతావా? ఏ రాదు. సో వాళ్ళు సాఫ్ట్వేర్లో చేయలేరు కాబట్టి నీకు ఎగ్జాక్ట్లీ చెప్పలేరు. అందుకని దాన్ని ఫస్ట్ స్ట్రైట్ లైన్ చేసుకోమని చెప్తారన్నమాట. సో పాయింట్ ఏంటి అని అంటే, మరీ కొన్ని ఉంటాయి వాస్తు ఇంతే అని జనాలలో ఇది ఒక అంతెందుకు. నువ్వు సైట్కి పోతే మేస్త్రి చెప్తాడు నీకు వాస్తు, ఓకే సార్ ఇది ఇక్కడ రావద్దు కదా అంటాడు. నీ పని నువ్వు కట్టు, నువ్వు డిజైన్లో బుర్రవాడకు ప్లీజ్. ఓకే, డిజైన్ నాదిగా, నన్ను చేయని. నేను చేశా, నా ఆఫీస్లో 25 మంది చేశారు. దాని తర్వాత క్లయింట్లు చూశారు, క్లయింట్ వాస్తవానికి చూపించుకున్నాడు, స్ట్రక్చరల్ ఇంజనీర్ చూశాడు, వీళ్ళందరికీ. కానీ నీకొక్కడికే వాస్తు తెలుసా? నువ్వు వాస్తు ఎక్స్పర్టా? నీ దగ్గర ఉందా కాగితం? లేదుగా, నా దగ్గర ఉంది. సో ఒక పర్టికులర్ ఏరియాలో అయితే ఊర్లలో అదొక మాఫియా, మేస్త్రీలు అందరు కలిసి వాస్తు ఆయన దగ్గర మాఫియా అనమాట ఇది. ఓకే, ఎవడు ఏదన్నా నా దగ్గర పట్టుకురాండ్రా, అదేందా ఈయన వస్తాడు తెల్ల చొక్కా పని. నేను కూడా పోదాం అనుకుంటున్నా ఈ మధ్యన, ఇట్లా మంచి నామాలు పెట్టుకొని, ఓకే నోట్లో కిల్లి వేసి నీకెందుకు దోతి కట్టుకొని పోయి, ఏమండి ఈ గోడ పీకేసి నీదేం పోయింది, పీకేయి గోడ పీకేయి, నువ్వు పిల్లర్ పీకేయి, ఏదైనా పీకేయి, బిల్డింగ్ స్ట్రెంత్ నీకు ఏమన్నా సంబంధం ఉందా దాంట్లో? స్టార్టింగ్లో ఉండాలి. ఏదైనా డిజైన్ స్టేజ్లోనే నువ్వు డెసిషన్ చెప్పాలి. ఎవరు చూడాలని చూపించుకోవాలని డిజైన్ స్టేజ్లోనే. లేదు ఇంకా దాని తర్వాత పోయిన తర్వాత నువ్వు గోడలు బీకి నువ్వు ఆ ముందర వెనక్కను బయటికను ఇదేమి లెగో కాదుగా, రైట్? సో బట్ దెన్ ఐ లవ్ వాస్తు. సో